ర్యాపిడో డ్రైవర్ అకౌంట్లో 300 కోట్లు ఎలా వచ్చాయి అంటే ప్రస్తుతం చాలా మంది ప్రైవేట్ ట్రావెల్ సంస్థలపై ఆధారపడుతున్నారనే చెప్పాలి. ర్యాపిడో, ఓలా, ఊబర్, బైక్, కార్ టాక్సీలు ఊపందుకున్నాయి. మరి మెట్రోపాలిటన్ నగరాల్లోని విద్యార్థులు, ఉద్యోగులైతే వీటిని తరచుగా వాడుతుంటారు. వేగంగా తమ గమ్యాన్ని స్థానాలకైతే చేరుకోవడానికి వీటిని ఉపయోగిస్తూ ఉంటారు. యువత చేస్తున్న ఈ పని ఇప్పుడు 40 ఏళ్ల పైబడిన వారు కూడా ఈ ర్యాపిడో, ఓలా, ఊబర్ను అయితే వినియోగించుకుంటున్నారనే చెప్పాలి. మరి కోటి విద్యలు కూటి కొరకే అన్నట్లుగా వయసుతో పాటు సంబంధం లేకుండా ఏ పని అయినా చేసుకుంటూ పోతున్నారు. తాజాగా ఆపై రాష్ట్రం కూడా రాజధానిలోని ఓ ర్యాపిడో డ్రైవర్ కి వింత ఘటన చోటు చేసుకుందని చెప్పాలి. ఒక విషయంలోకి వెళ్తే ఒక సామాన్య ర్యాపిడో ఒక డ్రైవర్, బైక్ డ్రైవర్ రోజువారి బతుకు బండి లాగానే లాగడం కష్టం. కానీ అతని బ్యాంక్ అకౌంట్లో మాత్రం కోట్లు లావాదేవీలు జరిగాయి. అక్షరాల ఎంత అనుకుంటున్నారా? మనం చూసుకుంటే 331 కోట్లు వచ్చి పడ్డాయి. ఈ విషయం బయటపడడంతో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ అధికారుల మైండ్ బ్లాక్ అయ్యింది. ఆ డబ్బు కాస్త ఎక్కడికి వెళ్ళిందో ఆరా తీస్తే రాజధానిలోని ఉదయ్పూర్లో జరిగిన ఒక విలాసవంతమైన డెస్టినేషన్ వెడ్డింగ్ అయితే లింక్ దొరికింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అధికారులు కూడా ఓ కేసుకి సంబంధించి షాకింగ్ విషయాలను కూడా వెల్లడించారు. బెట్టింగ్ యాప్స్ కు చెందిన మనీ లాండరింగ్ కేసులో అయితే దర్యాప్తు చేపడుతున్న ఈడీ అధికారులకు కూడా నమ్మలేని విషయాలైతే తెలిసిపోయాయి. ఈ నెలలో ముఖ్యంగా 8 నెలల్లో ఓ ర్యాపిడో డ్రైవర్, కేవలం ర్యాపిడో డ్రైవర్ అకౌంట్లోకి 331 కోట్లు డిపాజిట్ అయ్యాయి. అయితే ఆ డ్రైవర్ అకౌంట్ నుంచే ఇటీవల ఉదయ్పూర్లో జరిగిన ఓ గ్రాండ్ పెళ్లికి కూడా ₹1 ఖర్చు చేశారు. ఆ కేసులో భాగంగా కూపిలాగుతున్న ఈడీ అధికారులకు కూడా కొంతవరకు మనం చూసుకుంటే అంశాలు అనేవి కొత్త అంశాలు బయటపడ్డాయి. 2 పూటల భోజనం చేయలేని ఆ ర్యాపిడో డ్రైవర్ అకౌంట్లోకి ఎలా 331 కోట్లు ఎలా వచ్చాయో ఈడీ అధికారులు అయితే తెలుసుకునే ప్రయత్నం చేశారు. అసలు ఏం జరిగిందంటే పొట్టకూటి కోసం ర్యాపిడో బైక్ నడిపే బైకర్ ఖాతాలో ఆగస్టు 19, 2025 ఏప్రిల్ 16 వరకు 331.36 కోట్ల నగదు చేరిందని ఈడీ అధికారులు కూడా తెలిపారు. దీంతో ఆ డ్రైవర్ బ్యాంక్ అకౌంట్ లో పేర్కొన్న అడ్రస్ ఆధారంగా మరిన్ని వివరాలను ఆరా తీశారు అధికారులు. అతడు ఢిల్లీలోని ఓ స్లమ్ ఏరియాలో నివాసం ఉంటున్నట్లయితే గుర్తించారు. అదే ఖాతా నుంచి గత ఏడాది నవంబర్లో రాజస్థాన్లోని ఉదయ్పూర్లో జరిగిన ఓ పెళ్లి ఖర్చుకు గాను ₹1 లావాదేవీలు జరిగినట్టు కూడా తేల్చారు. ఈ డబ్బంతా గుజరాత్కు చెందిన యువ రాజకీయ నాయకుడు ఆదిత్య జూలాకు అయితే సంబంధించిన పెళ్లి ఖర్చుల కోసం కూడా వాడారని తేలింది. ఉదయ్పూర్లోని కాస్ట్లీ తాజ్ ఆరావళి రిసార్ట్లో అయితే గత ఏడాది నవంబర్లో ఈ పెళ్లి జరిగిందనే చెప్పాలి. మరి డ్రైవర్ అకౌంట్లో నుంచి ఏకంగా ₹1 పైగా ఈ పెళ్లి కోసం ఖర్చు చేశారు. విచిత్రం ఏంటంటే ఆ ర్యాపిడో డ్రైవర్ కు పెళ్లి చేసుకున్న వధూవరులకు కనీసం పరిచయం కూడా లేదు. మరి అతను ఆ అకౌంట్ ఎలా వాడారనేది ఇక్కడ అసలు ట్విస్ట్. ఇక ఈడీ దర్యాప్తులో అసలు గుట్టు రట్టపడిందని చెప్పాలి. ఇదంతా 1x బీట్ అనే అక్రమ బెట్టింగ్ రాకెట్ దందా అని తేలింది. ఆగస్టు 2024 నుంచి ఏప్రిల్ 2025 మధ్యలో ఈ డ్రైవర్ అకౌంట్లోకి ఏకంగా 331.36 కోట్లు డిపాజిట్ అయ్యాయి. ఇదొక మ్యూల్ అకౌంట్ అనే చెప్పాలి. అంటే అసలు నేరస్తులు తమ మొహాలు బయటపడకుండా అమాయకుల అకౌంట్లను అద్దెకు తీసుకొని బ్లాక్ మనీని తరలించడానికైతే వాడే పద్ధతి ఇది. ఇక దొంగతనం చేసిన డబ్బును కూడా నేరుగా వాడితే దొరికిపోతామని ఇలా ఏ పాపం తెలియని డ్రైవర్ అకౌంట్ను అడ్డాగా మార్చుకున్నారు. డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో తెలియకుండా ఉండటానికే ఈ థర్డ్ పార్టీ అకౌంట్ స్కెచ్ వేస్తారు. వచ్చిన డబ్బును వచ్చినట్టే వెంటనే వేరే అకౌంట్కు బదిలీ చేశారు. కేవలం మొత్తానికి ఆశపడి తన అకౌంట్ యాక్సెస్ కూడా ఇచ్చినందుకు ఆ సామాన్య డ్రైవర్ ఇప్పుడు చట్టపరమైన చిక్కుల్లో పడ్డాడు. అయితే మొత్తంగా చూసుకుంటే కేవలం ర్యాపిడో డ్రైవర్ అకౌంట్లోకి
వివిధ ప్రదేశాల నుంచి ఫండ్స్ వచ్చేవని, అయితే అంతే వేగంగా మళ్ళీ అనుమానిత అకౌంట్లోకి ఆ అమౌంట్ కూడా ట్రాన్స్ఫర్ అయ్యేదని ఈడీ అధికారులు చెప్పారు. ఆ డ్రైవర్ అకౌంట్కు బెట్టింగ్ కేసులో లింక్ ఉన్నట్లు కూడా గుర్తించారు అధికారులు. ఈ ఘటనతో ఈడీ అధికారులు కూడా ప్రజలకు గట్టి వార్నింగ్ కూడా ఇస్తున్నారు. కమిషన్ ఇస్తాం కదా అని, లేదా తెలిసిన వాళ్లే కదా అని ఎవరికి పడితే వాళ్లకు మీ బ్యాంక్ అకౌంట్ వివరాలు, ఓటీపీలు, చెక్ బుక్లు ఇవ్వొద్దని హెచ్చరిస్తున్నారు. మీకు తెలియకుండానే మీ అకౌంట్ ఇలాంటి పెద్ద స్కాముల కోసం వాడే ప్రమాదం ఉంది.